ఇప్పుడు చారు కూడా రెడీ అయిపోయింది, పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ముద్దపప్పు, చారు ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం వేళ. మరి ఇందులోకి వేడి వేడి అన్నము, కొత్త ఆవకాయ, నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ 5 మినిట్స్లో మార్నింగ్ అప్పుడు 2 స్టవ్ల పైన పెట్టేసుకున్నాం అనుకోండి, 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇలాగ వేడి వేడి అన్నంలో పప్పు, ఇలా చారు, కొత్త ఆవకాయ. ఇంకోటి ఏంటి మర్చిపోయాను అని అనుకుంటున్నారా, మీకు చూపించేస్తానండి. అది ఇలా నెయ్యి. ఇంకా ఇలా వేసుకుని తిన్నారనుకోండి, అసలు ఆ టేస్ట్ మర్చిపోలేరు తిన్న వాళ్ళు. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని వాటర్ తీసుకోవాలి. దాంట్లోకి పావు కప్పు పెసరపప్పును తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి 1 కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చేటంత వరకు మనము స్టవ్ పైనే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరి పోయేటంత వరకు మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 విజిల్స్ వస్తే చాలండి, పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మనము విజిల్ తీసి మూత తీసి చూద్దాము. పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. అలాగే మీరు కందిపప్పును కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మీరు ఎక్కువ మీ ఇంట్లో మెంబర్స్ ఉంటే ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత సాల్ట్ వేసుకుని ఇలాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మెదపవలసిన అవసరం లేదు. ఇంకా 3 విజిల్స్కి ఇది మెత్తగా అయిపోయింది. ఇంకా మనకి కందిపప్పు అనుకోండి, కందిపప్పు కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇంకా ఎక్కువ తక్కువ అంటే మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి చేసుకోండి. ఇలా సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని వేరొక గిన్నెలోకి కానీ బౌల్స్లో కానీ తీసేసుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మార్నింగ్ అప్పుడు ఇంకా హడావుడి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాగ మనము ఒక స్టవ్ పైన పప్పు వేసేసుకుని ఇంకో స్టవ్ పైన చారు పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఈ ఎండాకాలంలో ఇలా పెసరపప్పు చేసుకోవడం వల్ల మన ఒంటికి చల్లదనం ఇస్తుంది ఈ పెసరపప్పు అనేది. ఇంకా పిల్లలకి పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పు చారు అనేటప్పటికి. నాకైతే ఈ బౌల్స్ ఎంత వచ్చింది కదా, ఇది ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాను. ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చారు కోసం ఒక గిన్నె తీసుకుని తగినంత వాటర్ వేసి కొద్దిగా చింతపండు అలాగే ఫ్రెష్ కరివేపాకు రొమ్మని ఇలాగ వేయడం వల్ల మనకి చారు టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఒక పావు స్పూను ధనియాలు కూడా వేసి తగినంత సాల్ట్, చిటికెడు పసుపుని వేసి బాగా మరిగించుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు మనము పోపు దినుసులు చూసేద్దాము. 3 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను వామును తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీరి, 2 రెమ్మల కరివేపాకుని తీసుకున్నాను. ఇవి కూడా మనకి ఫ్రెష్గా తీసుకున్నానండి. చారులో కానీ పప్పుచారులో కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఫ్రెష్ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకునే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకొని 1 టేబుల్ స్పూను నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసి ఇలాగ వేయించుకోవాలి. తర్వాత మనము ఏవైతే పోపు దినుసులకి రెడీ చేసి పెట్టుకున్నామో అన్నీ కూడా వేసేసి ఇలాగ వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా మనము ఇలాగ వేయించుకుని ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని చారు మరిగించి పక్కన పెట్టుకున్నాము కదండి, ఆ చారుని ఇందులోకి వంపేసుకోవాలి. చింతపండు పడకుండా అలాగే మనము కరివేపాకు రొమ్మ వేసుకున్నాం కదా, అవేవి పడకుండా మనము ఇలాగ ఉట్టు రసాన్ని మాత్రమే వేసుకోవాలి. దీన్ని రసం అని కూడా అంటారండి కొన్ని చోట్ల. కొంచెమంది ఏమో రసం అంటారు, కొంచెమంది చారు అంటారు. మేమైతే చారు అని అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు చారు కూడా రెడీ అయిపోయింది, పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ముద్దపప్పు, చారు ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం వేళ. మరి ఇందులోకి వేడి వేడి అన్నము, కొత్త ఆవకాయ, నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ 5 మినిట్స్లో మార్నింగ్ అప్పుడు 2 స్టవ్ల పైన పెట్టేసుకున్నాం అనుకోండి, 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇలాగ వేడి వేడి అన్నంలో పప్పు, ఇలా చారు, కొత్త ఆవకాయ. ఇంకోటి ఏంటి మర్చిపోయాను అని అనుకుంటున్నారా, మీకు చూపించేస్తానండి. అది ఇలా నెయ్యి. ఇంకా ఇలా వేసుకుని తిన్నారనుకోండి, అసలు ఆ టేస్ట్ మర్చిపోలేరు తిన్న వాళ్ళు. మరి మీరే విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ
తోడ్పాటును మన ఛానల్కి అందించండి. ఇలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకుని పిల్లలకి పెద్దలకి అందించండి. ఇలా వడ్డించండి. అలాగే టిఫిన్ బాక్సుల్లో కూడా ఇలా చేసి పెట్టండి. ఈజీగా మార్నింగ్ అప్పుడు 5 మినిట్స్లో రెడీ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.